హెచ్ఎంఎం హై స్కూల్లో ఉద్యోగ అర్హతకు టెట్ కంపల్సరీ అన్న డీఈఓ వరలక్ష్మి టెట్ లేకుండా పరీక్షలకు మాత్రమే అనుమతించిన కోర్టు అని వివరణ ఇచ్చిన డీఈఓ అర్హత పత్రాల పర్యవేక్షణకు హాజరు కావాలంటూ సక్రమమైన మార్గంలో కాల్ లెటర్స్ అందించని యాజమాన్యం ఏ విషయం మీడియాకు వివరించవలసిన అవసరం లేదన్న హెచ్ఎంఎం హై స్కూల్ కరెస్పాండెంట్ దేవసుందరం. హెచ్ఎంఎం హై స్కూల్ ఉద్యోగ నియామకాలకు అప్లై చేసుకున్న వారికి అర్హత పత్రాలతో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి హాజరు కావాల్సిందిగా 9వ తేదీ సంబంధిత ఉద్యోగ అప్లైదారులకు తెలపాలంటూ ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ 3 రోజుల వ్యవధి తర్వాత కాల్ లెటర్స్ అందించిన యాజమాన్యం కొంతమంది అడ్రస్ అందుబాటులో లేదని కాల్ లెటర్స్ పంపని యాజమాన్యం అప్లై చేసుకున్న ఉద్యోగదారులు మరికొంతమందికి చేరని కాల్ లెటర్స్ తదుపరి అర్హత పత్రాల వెరిఫికేషన్కు వ్యవధి ఇచ్చి వాయిదా వేసిన ఉన్నత విద్యాశాఖ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దుడుకుగా ప్రవర్తించిన హెచ్ఎంఎం హై స్కూల్ కరెస్పాండెంట్ దేవసుందరం మరోసారి అర్హత పరీక్షల పరిశీలనకు అప్లై చేసుకున్న వారితో పాటు మీడియా కూడా తెలియపరుస్తామని వివరణ ఇచ్చింది జిల్లా విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి. మీడియా సక్రమమైన వివరణ ఇవ్వకుండా ఏం చేసుకుంటారో చేసుకోమని దురుసుగా ప్రవర్తించారు. ఇవ్వడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటామని ఇలా వ్యవహరించిన హెచ్ఎంఎం హై స్కూల్ కరెస్పాండెంట్ దేవసుందరం. ఇదంతా చూస్తుంటే మీడియా మిత్రులపై అఘాయిత్యం చేయడానికి ఎవరెవరికి పెద్ద పెద్ద నాయకులు హస్తాలు ఉంటాయో మున్ముందు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు మేధావులు. మీరెంతవరకు అయినా తెగించేవారేనని పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు ఇప్పుడు ఆ పూర్తి వివరాలు పరిశీలిద్దాం. ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అందులో ఎవరైతే అందులో కంటున్నారో వాళ్ళు వీడైతే కనిపించడం లేదు. మీరు ఇచ్చిన కాంట్రాక్టర్స్ పంపించారు 13 మంది ఉన్నారు, ఇంకా 5 మంది ప్రిపేర్ అవుతున్నారు. అది ఏమో మీకు చెప్పాలా? దీంట్లో ఉన్నాయా? దీంట్లో చూసి నువ్వు చూసి చెప్పు. ఏ బంచ్తో ఆ బంచ్ పెట్టుకోవాలి. మనకి ఎంతమంది క్వాలిఫైడ్ వచ్చింది? ముగ్గురు వచ్చారు మీ దగ్గర. గ్రేడ్ 1 గ్రేడ్ 2 మీరు ఎంప్లాయ్మెంట్ పంపి ఉంటే కాల్ లెటర్ వేయాలి. కాల్ లెటర్ కాపీ ఉన్నారు కదా. ఒక్కొక్కరి 2 సార్లు చేయాలి మేడం, మళ్ళా చేయాలి. అంటే ఒక్కొక్కటి 26 మంది 24 మంది టీచర్లకు సంబంధించి 4 టైమ్స్ నేను 15 నిమిషాలు 12వ తారీఖు పంపించి ఈరోజు ఇంటర్వ్యూకి రమ్మండం ఎంతవరకు సమంజసం? బయట ఎక్కడో ఉంటారు, ఎలా రావాలి మేడం? లెటర్ కొట్టిన డేట్ కాదు, పోస్టేజ్ చేసిన డేట్ మీరే చూడండి ఒకసారి. ఈరోజు ఇంటర్వ్యూలు అయితే 2 రోజుల ముందు కాల్ లెటర్స్ పంపిస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అంటారు? చెప్తున్నారు కదా స్థానికులంతా 40 లక్షలు 30 లక్షలు 35 లక్షలకు పోస్ట్ అమ్మారని చెప్పేసి. 12వ తేదీ కాల్ లెటర్ పంపించడంలో ఎప్పుడు అప్లై చేసింది, ఎప్పుడు ఇంటర్వ్యూ జరిగేది, ఎప్పుడు వీళ్ళు కాల్ లెటర్స్ పంపించడం ఎప్పుడు అడగండి మేడం. ఇది కరెక్ట్ అంటారా? మాకు మేము 9వ తేదీ ఇచ్చినాము, 9th ఇచ్చాం. మాకు పర్మిషన్ ఇచ్చిండేది ఆర్జేడీ గారు 9వ తేదీ. 9వ తేదీనే నేను వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది. 12 పంపించారు అంటే వాళ్ళకి చేరకూడదు, అందరూ రాకూడదని, అంతే కదా మేడం? దాని ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కరెస్పాండెంట్ గారైనా కూడా మీరు చెప్పినట్టే నడుచుకోవాలి కదా. 9వ తేదీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే 12వ తేదీ లెటర్స్ పంపించడానికి గల కారణం ఏమిటి? ఎస్ మేడం, ఐనో మేడం, ఐనో దట్ మేడం, ఐనో దట్ మ్యామ్. ఎండ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మీరే కంప్లీట్ చేయండి నాకు ఉత్తర్వు ఇచ్చాడు. సో ఆ ఉత్తర్వు ప్రకారం అదే రోజు సాయంత్రము మేము ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ పంపించాం, మీరు కాల్ లెటర్స్ పంపండి అందరికీ. కానీ వాళ్ళు 12వ తారీఖు పంపించారు. 12వ తారీఖు పంపించడంలో అంటే అర్థమేమని, ఎవరు రాకూడదు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు మాత్రం రావాలని. మరి ఇంకొకటి కూడా సరే, ఇప్పుడు అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం కదా, చెప్పేది వినండి, అన్నీ చెక్ చేస్తున్నాము.
ఏ ఒక్కరికి కాల్ లెటర్ అందకుండా వాళ్ళు అందరికీ పంపించకుండా ఈ ప్రాసెస్ పోస్ట్పోన్ అవుతుంది కదా. మంచిది మేడం, దాన్ని డీవియేట్ అయ్యే ప్రసక్తి ఉండదు. మంచిది మేడం. మేడం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం వీళ్ళకి టీచర్స్కి? సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అండి. సబ్జెక్ట్ ఎవరు మేడం? ఎక్కడి నుంచి రాదు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ప్యూర్లీ మెంట్ ఫర్ దట్. ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఉంటారు మేడం? ఏ ఏరియా కంటే వాళ్ళందరూ రాయచోటి డివిజన్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు, వేరే ఏరియా వాళ్ళు ఉండరు. ఏ డివిజన్ ఆ డివిజనే చేస్తుంటారు. అంటే రాయచోటి డివిజన్ సంబంధించిన వాళ్ళే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు కడప డివిజన్ లో కూడా జరుగుతున్నాయి కదా, మాధవరము అక్కడంతా. ఓకే మేడం, ఆ డివిజన్ సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. కానీ మాకు వచ్చింది ఏమంటే కోడూరు వాళ్ళే చేశారు, డబ్బులు తీసుకున్న వాళ్ళకి మాత్రం క్వశ్చన్ పేపర్ వాళ్ళకి ఇచ్చేశారని మాకు చెప్పడం. అది నాకు సంబంధం లేని విషయం. లే మేడం, మీ దృష్టికి మేము తెస్తున్నాం మేడం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అది ప్యూర్ రెస్పాన్సిబిలిటీ. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా కూడా క్వశ్చన్ పేపర్ తయారు చేసేటప్పుడు మన ఆఫీస్లో చేయించుకొని ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఆర్జేడీ గారి దగ్గర కానీ తమ దగ్గర కానీ కూర్చోబెట్టి చేయించుకొని క్వశ్చన్ పేపర్స్ మీరు హ్యాండ్ అవుట్ చేసుకొని చేయించుకుంటే కరెక్ట్ అంటారు మేడం. అది చెప్పనియండి. మీ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వెరిఫై చేసేది, ఎలిజిబిలిటీ నోటిఫికేషన్ ప్రకారం వచ్చిన వాళ్ళని వెరిఫై చేసేది, వాళ్ళ జెన్యూయినెస్ సర్టిఫై చేసేది వాళ్ళ బాధ్యత. దే హావ్ గివెన్ ఇట్ అండర్ దేర్ సీల్ అండ్ సిగ్నేచర్. ఎందుకని వాళ్ళ బాధ్యత మేడం? మనకు ఎడ్యుకేషన్ జీవో 1 లో ఉంది. అదే మేడం, జీవో 1 ఎందుకు ఇచ్చారు? మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా వాళ్ళకే ఎందుకు ఇచ్చారు? ఎయిడెడ్ స్కూల్ అనే. హలో, శంకర్రాజు మీడియా వాళ్ళు ఎందుకు బయట వస్తాడు? శంకర్రాజు ఎవరు అతను? హూ ఇస్ దట్ పర్సన్? శంకర్రాజు గారు దేవసుందరం గారు కారులో రావడం నాకు విజువల్ తీసుకున్నాను. ఎందుకు తీసుకొచ్చారు దేవసుందరం గారు శంకర్రాజు గారిని? వాళ్ళిద్దరికి లాలూచి ఏమిటి? సమాధానం చెప్పాలి కదా. జీతం ఇచ్చేది గవర్నమెంట్, చర్చ్ కాదు కదా. అంటే మీడియాను అడ్డగించుకుంటే గమనుండవు. మమ్మల్ని చెప్పినట్టు చేయమని చెప్పి మేము చెప్పడం లేదులే, మీ ఇష్ట ప్రకారమే కదా చేసుకుంటున్నారు, దాంట్లో ఏమనడం లేదు. అంతే, కుదరకుండా అట్లే చేసుకోండి, తప్పేముంది. అట్లే కానివ్వండి, మీ ఇష్ట ప్రకారమే కదా చేసుకుంటున్నారు, కానివ్వండి. ఇప్పుడు అన్నారు కదా మీ ఇష్ట ప్రకారం చేస్తారని, అలాగే చేయండి. వద్దనేది ఏముంది, మీ ఇష్ట ప్రకారం చేస్తున్నారు కదా. అదే ఇప్పుడే చెప్పారు కదా మీరే, నా ఇష్ట ప్రకారం, నా ఇష్టం అని చెప్తా. డిపార్ట్మెంటు 9వ తారీఖు కాల్ లెటర్స్ ఏమని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు, మీరు ఇచ్చారా? 9 డిపార్ట్మెంట్ చెప్పింది మీరు చేయాలి కదా. 9వ తారీఖు మాకు చెప్పాల్సిన, మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదంటారా? మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. నీకు ఆ ఉద్దేశం లేదు, మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూసినాడులే. మా స్కూల్లో జరిగి నువ్వు ఈరోజు నువ్వు నన్ను కృషి చేస్తాను. గురువు నుంచి సిస్టమ్స్ పెద్ద నీకే తెలిసినట్టు మీ దగ్గరే చదువు నేర్చుకొని మరి డిపార్ట్మెంట్ నన్ను ఏం చేయమని అది చేసినా అది ఆమె వెరిఫికేషన్ చేస్తాను. ఆ వెరిఫికేషన్ సమాధానం ఆయన పెడతాను. మీరు టీచర్స్ కరస్పాండెన్స్ ఉండొచ్చు, మీరు రిపోర్టర్స్ రావచ్చు, కానీ అవుటర్స్తో లోపల అతను రాకూడదు కదా. అదే అతను రాకూడదు కదా, వచ్చి మళ్ళీ మీకే సంబంధం రిపోర్టర్ ఉన్న తోయడం అనేది దాంట్లో రాకుండా పోనీయండి. 19 సంవత్సరాలు పోయి ఉంటే చూడండి, ఆ పేర్లకు కాల్ లెటర్ ఉందా లేదా? ఇంటర్వ్యూ అనేది ఆఫీస్లో జరుగుతుంది, స్కూల్స్లో కాదు. స్కూళ్ళు సభ్యంగా నడపడానికి మీరు సహకరించాలి. స్కూల్ ఎంత ముందు ఎట్లుంటుంది, ఇప్పుడు ఎట్లుంది? ఏమో రాజు చెప్పు. మేము చదువుకుంటే బాగుంది సార్. ఇప్పుడు కాదు, ఇప్పుడు చెప్పుడు. ఇప్పుడేమో చెప్తున్నారు టీచర్లు. డెవలప్మెంట్ కాకుండా చీటింగ్ పని చేసేదానికి మీరు కాదండి. వచ్చే ఒక పోస్టులు వస్తే స్కూల్ 20,000 బతుకుతాయి. గ్రౌండ్ పోయినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఆయన ఎవరు వచ్చినాడు, ఈయన గ్రౌండ్ పోయినప్పుడు ఏం చేస్తూ ఉన్నారు మీరు కరెస్పాండెంట్గా చెప్పండి. నాకు సంబంధం లేదు. ఉద్యోగం చేసేవాడు వడవిడ అనుకుంటే నేనే చేసాను. అందరికీ ఉన్నాయా? నాకు లిస్ట్లో వాళ్ళు రిపీట్ అయ్యిండొచ్చు, మా రెగ్యులర్గా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
అది సంబంధించింది కాదు. ఇప్పుడు ఈ లిస్టులో 20 మంది ఉంటే వాళ్ళకు ఈ లిస్టు ప్రకారము ఈ కాల్ లెటర్స్ ఉండాలి. విజిట్ మీరు ఆర్పీ పంపినట్టు ఇంకా 20 ఒక డైరెక్ట్ గారికి అందజేయడం జరుగుతుంది. బికాస్ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ. అలాగే నా టెస్ట్ గవర్నమెంట్ చెప్పిన ఎలిజిబిలిటీ లేకుండా మళ్ళీ కోర్టులో తెచ్చుకోవడం ఏంటి సార్? అది నా కోర్టు ఉత్తర్వులు మీరైనా నేనైనా ఎవరైనా వినాల్సిందే. కోర్టు సుప్రీం అథారిటీ. మేడం కోర్టు వచ్చేసి ఇచ్చింది. కోర్టు ఎగ్జామ్కి హాల్ లేక అలో చేయమని చెప్పిందా, పోస్టులు కూడా ఇచ్చేదానికి అవకాశం కల్పించమని చెప్పిందా? టెట్ ఇన్సిస్ట్ చేయకుండా అభ్యర్థులను పరీక్షలు రాయించమని చెప్పింది. కేవలం పరీక్ష నిర్వహణ మాత్రమే అధికారులు ఇచ్చింది. ఇప్పుడు ఎంతమంది టెస్ట్ లేకుండా ఉన్నారు మేడం? ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుంటారు కదా, అప్లికేషన్లో టెట్ కుట్టకుండా పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అందుకే కదా ఇప్పుడు వెరిఫికేషన్కు పిలిచింది. ఒరిజినల్ చూపిస్తే కదా మాకు తెలిసేది. ఇప్పుడు ఈ ప్రాసెసే పోస్ట్పోన్ అయింది కాబట్టి అది కంప్లీట్గా మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ ఒరిజినల్ డిగ్రీలు, ఒరిజినల్ టెట్ సర్టిఫికెట్స్, ఒరిజినల్ ఎంప్లాయ్మెంట్ కార్డు వెరిఫై చేయకోకుండా ఏమి చేయలేం కదండి. టెస్ట్ లేనప్పుడు మేడం ఏళ్లలో ఒక ఇద్దరు ఉపాధ్యాయులకు అభ్యర్థులుగా అప్లై చేసుకునే వాళ్ళలో 2 దొంగ సర్టిఫికెట్లు ఉన్నాయనేది ప్రజల అభిప్రాయం వ్యక్తం అది చేశారు. మా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ తెలుస్తారులేండి. ఓకే. వాళ్ళ చేతిలో పని కదా, వాళ్ళు కూడా విద్యావేత్తలే కదా సార్. బట్ ఇప్పుడు నాకున్న కంప్లైంట్స్ ఏమంటే కొంతమందికి లేట్గా పోస్ట్ చేశారు, దానివల్ల వాళ్ళు అందుకోలేకపోతున్నారు. 1, 2 యాజమాన్యము కొంతమంది అభ్యర్థులకు ఇంకా పంపలేదు. ఇంకా వాళ్ళకి పంపాల్సి ఉంది. ఒక 5-6 మంది ఒక్కొక్క సబ్జెక్ట్లో 1, 2, 5 మంది అట్లా మిస్ అయ్యారు. బికాజ్ వాళ్ళ అడ్రస్లు లేకపోవడం వలన వాళ్ళు పంపలేకపోయారు. ఇప్పుడు పంపించుకుంటాం అంటున్నారు. సో దానివల్ల మీకు ఈరోజు జరగాల్సిన వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది పోస్ట్పోన్ చేస్తున్నాము. మీకు ఆర్డర్స్ కూడా పంపుతాము. రేపు ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు దయచేసి ఈరోజు మీకు ఎటువంటి వెరిఫికేషన్ ఉండదు. ఫర్దర్ డేట్ మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఓకే, యూ కెన్ గో నౌ.